సో హాయ్ నమస్తే అండి, నేను ఇమ్రాన్ ఖాన్ అండి. ఈ వీడియో పెట్టడానికి కారణం ఏమంటే నేను ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు దారిలో ఉన్నా అండి, పోతానా. దీనికి ఈ వీడియో పెట్టడానికి కారణం ఏమంటే చాలా మంది అంటారు, అంటే బేసిక్గా బండి మనం ఎంత మంచి బండి పెట్టినా కూడా మన దగ్గరకు వచ్చి 100 పేర్లు పెడతా ఉంటారు. అంటే ఏదో ఒకటి సొట్టు కావాలా, ఎందుకంటే కొనేటప్పుడు అమ్మే వాళ్ళకి ఏమంటే ఏదో ఒకటి చెప్పి ఎక్కువ కమ్మాలి అంటాడు, కొనేవాడు ఏమంటే ఏదో ఒకటి సొట్టు చెప్పి తక్కువ తీసుకోవాలని చెప్తారు. సో దానికోసం ఏమంటే మనకు కస్టమర్ ఫోన్ చేశాడు అనమాట, అంటే మదనపల్లి లొకాలిటీలో దగ్గరలోనే. ఏమంటే బండి ఒకటి అమ్మల్లా అని చెప్పి, సరే అని చెప్పి నేను 100 సార్లు అడిగింట, అంటే బండి బాగుందా లేదా, ఎందుకు క్వాలిటీ ఉంది అని చెప్పి. అంటే లేదు మా బండి చాలా బాగుంది, రండి ఒకసారి చూసుకోండి, ఓకే అంటే తీసుకుందరు అని చెప్తే ఇంకా సరే అని చెప్పి వెళ్ళాం మేము. వెళ్తే అక్కడ దానికి ఏం చెప్పాలంటే మీరే, లేటెస్ట్ బండి అండి, కానీ తిరిగిండేది 32,000. ఆ బండి ఒక్కసారి చూసినారంటే మీరు ఎట్లుంటుందంటే చాలా రస్ట్ అయిపోయి బండి మెయింటెనెన్స్ లేక బండి అసలు అది షోరూమ్ బండి అంటారు, షోరూమ్ ట్రాక్ 30,000 ఉందంటే ఎవరి నెంబర్ అట్లా బండికి మనకు వచ్చి తీసుకోండి అంటారు. నేను పోయి అడిగిన తర్వాత ఏం చెప్తాడు తెలుసా, కస్టమర్స్ అంటే కొంతమంది ఎట్లుంటారంటే వాళ్ళ స్వభావం నేను చెప్తానా. ఏం సార్ బండి 30,000 తిరిగిందన్నారు, బట్ ఏంది ఇట్లుందంటే వాళ్ళు ఒకటే ఆన్సర్ చెప్తారు, మీకు కావాల్సింది 30,000 రీడింగే కదండి, రీడింగ్ చూసుకొని తీసుకోండి, బండితో ఏముంది, బండి ఏదైనా తీసుకొని పోయి ఒక చిల్లరాబల్లర ఒక 20,000 ఖర్చు పెడితే మీరు అమ్ముకుంటారు కదా అన్నారు. ఆ మాటకు నేను ఏమన్నానంటే, సార్ బండి అంటే నేను అనేది బండి ఎట్లయినా కానీ రీడింగ్ చూసుకునేసి అంత మూర్ఖత్వం అయితే మనలో లేదు, మంచి బండి ఉంటేనే తీసుకుంటాం, లేకపోతే లేదని చెప్పిన. ఈ వీడియో పెట్టడానికి కూడా ఎందుకంటే నేను పెడతానా, మనకు కస్టమర్సే, మనకు కూడా చాలా వరకు కస్టమర్స్ ఉన్నారండి, మోసం చేసే వాళ్ళందరూ ఉన్నారు, కానీ కస్టమర్ కూడా చూడండి ఎంత తెలివిగల వారు అయిపోయినారో. ఎట్లోటి వాళ్ళకి బండి మేళ ఏమంటే వాళ్ళు నాకు అంటే పిలిచిన దానికి పెద్ద బాధ కాలే, ఈ 100 సార్లు అడిగింట బండి బాగుంది అని చెప్పి, కానీ వాళ్ళు ఇదే పనిగా మనకు బండి బాగుందని చెప్పి పిలిచి మోసం చేస్తారు. సో మీకు ఇన్ఫార్మ్ చేద్దామని చెప్పి జస్ట్ ఈ వీడియో పెట్టడానికి కారణం. ఓకే అండి, థ్యాంక్ యూ అండి.